వైసీపీ హయాంలో భూములిచ్చి మోసపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగనన్న కాలనీల పేరిట అధిక డబ్బు ఆశ చూపి తమ పంట పొలాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారంటూ తమ గోడు వెలిబుచ్చారు. 2 ఏళ్లు దాటినా ఖాతాల్లో నగదు జమ చేయకుండా భూపత్రాలు అధికారులు ఆధీనంలో ఉంచుకున్నారని వాపోయారు. జగన్ ప్రభుత్వం నిర్వాకంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్న తూర్పుగోదావరి జిల్లా వెలుగుబంద రైతులతో మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలంటూ రైతుల నుంచి భూములు సేకరించింది. వారికి ఖాతాల్లో నగదు జమ చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం వెలుగుబందలో ఇలాంటి వ్యవహారమే 2 ఏళ్లుగా రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. రాజమహేంద్రంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చి తమ భూములు తమకు ఇవ్వాలని వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. రైతులు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. మాకు బ్యాంకులో ఉన్న కాగితాలు సొసైటీ బ్యాంకులో పెట్టుకున్నామండి. సొసైటీలో బ్యాంకులో పెట్టుకుని మాకు 1 రోజుల్లో డబ్బులు వేసేస్తాం. అలాగని మా కాగితాలు తెచ్చేమి అలాగనండి అప్పటికప్పుడు నుంచున్న పడంగా తెప్పించారండి. తెప్పించి ఈ రోజు కూడా మాకు ఈ పరిపాలన కూడా డబ్బులు వేయలేదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్లో పుచ్చుకున్నారండి. 2023లో తీసుకున్నారండి. ఈ రోజు కూడా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇక్కడ కూడా తిప్పుతున్నారండి మమ్మల్ని. ఈ రోజు కూడా మాకు డబ్బులు వేయలేదండి. మాకు పేపర్లు కూడా ఇచ్చేయాలండి. ఇప్పుడు మాకు ఇచ్చేస్తే బయట ఎక్కడన్నా తీసుకుంటే మేము బాకీలు తీసుకుంటామండి. మాకు పెళ్ళయి పాప ఉందండి. పెళ్ళయి పాప కూడా పెళ్లి చేసుకోవాలండి. మాకు ఏంటండి ఈ తిప్పలో మా డబ్బులు తీసుకోవడం ఏంటండి? మాకు కాగితాలు తీసుకుని మాకు డబ్బులు వేయకండి. ఇలాగ మమ్మల్ని ఇలా పాటలు పెడతాం. మాకన్నా మీకు న్యాయమా అండి ఇది? మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నామండి. మాకు మీద దయించి మా పేపర్లు మాకు ఇచ్చేస్తాయండి. 8 రోజుల్లో ఇచ్చేస్తామనేసి అండి డాక్యుమెంట్ తీసుకున్నారండి. తీసుకునండి ఇప్పుడు 2003 అండి. 2 సంవత్సరాలు అయిపోతుంది కానీ అమౌంట్ వేయలేదండి. మాకు కాగితాలు ఇమ్మంటుంటే ఇస్తలేదండి. కలెక్టర్ ఆఫీస్ చుట్టూ మండల ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం సార్. మేము మాకు న్యాయం చేయాలని తిరుగుతున్నామండి. మరి పాప పెళ్లి కానీ ఇస్తే ఇప్పటికి ఇంకా ఇవ్వలేదండి. ఇస్తామన్నారు. మా అల్లుడి గారు అమ్మ ఇస్తేనే కానీ కుదరదని పాపని తీసుకొచ్చి ఇంటికాడ దేవెట్టేసాడండి. మా పోటలు ఎవరికి చెప్పామని గవర్నమెంటే ఇలా తిప్పుతుంటేని గవర్నమెంట్ న్యాయం చేయాలండి. గవర్నమెంటే మమ్మల్ని ఇలా తిప్పి ఏడిపిస్తుంటే మేము ఎవరికి చెప్పుకోమండి మా బాధలో. గత ప్రభుత్వంలోనండి వారం రోజుల్లో అమౌంట్ వేస్తామని చెప్పి ఒరిజినల్ పాస్ పుస్తకాలు ఒరిజినల్ దస్తావేజులు తీసుకున్నారండి. ప్రతి రైతుల్ని కూడా నమ్మించారండి. వారం రోజులు వేసేస్తాం, మీ కష్టాలు ఉంటే మీ కష్టాలు తీరిపోతాయని చెప్పి వారం రోజులు వేసేస్తామని చెప్పి గత ప్రభుత్వంలో ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఏమండి పొలంలోకి వచ్చారండి. వచ్చి భూసేకరణ చేశారండి. మా దగ్గర ఒరిజినల్ పేపర్లు తీసుకున్నారండి. ఇప్పటివరకు కూడా అసలు డబ్బులన్నా ప్రస్తావనే లేదండి. ఇదిగోండి గ్రీవెన్సీల్లో పెట్టారండి కలెక్టర్ ఆఫీస్ దగ్గర అండి. అండ్ బిల్లు రిటర్న్ అని చెప్పి వస్తుందండి. ఇది బిల్లు రిటర్న్ అని వచ్చినప్పుడు మా పేపర్లు మాకు ఇచ్చేయాలి కదండి. పిల్లలు కట్నాలు నిమిత్తం ఇచ్చుకున్నాయండి. బయట అప్పులు చేసి ఆ సొసైటీల్లో కాగితాలు ఉంటాయి. ఒరిజినల్ ఇడిపించండి, 3 రూపాయల వడ్డీలు బయట తెచ్చి ఇడిపించండి. ఆ పేపర్లు మళ్ళీ వాళ్ళకి ఇచ్చామండి. ఆ బయట 3 రూపాయలకి వడ్డీలకి తెచ్చుకున్న వాళ్ళు వాళ్ళు వచ్చి మమ్మల్ని రోజు గొడవరండి ఇంటి దగ్గర. జగనన్న కాలనీ నిమిత్తంగా ఇళ్ల స్థలాలు తీసుకున్నారని చెప్పిన మా గ్రామం రావడం జరిగింది. చూసి రాజనగరం తహసీల్దార్ గారు అలాగే సబ్ కలెక్టర్ గారు కూడా మా గ్రామం రావడం జరిగింది. చూసి మీకు తక్షణమే మీకు 6 రోజుల్లో మీ భూములకి అమౌంట్ చెల్లిస్తామని చెప్పని ఒరిజినల్ డాక్యుమెంట్ మొత్తం తీసుకొచ్చి వీళ్ళు తీసుకుని ఈ రోజు కూడా సుమారు 2 సంవత్సరాలు అయిపోయిందండి. ఎవరైతే మార్కెట్లో అమౌంట్ పడుతున్న ఉద్దేశంతోనే బ్యాంకులో ఉన్న కాగితాలన్నీ కూడా తీసుకొచ్చి ఎక్కువ వడ్డీ అయినా సరే నెలలో వారంలో మాకు అమౌంట్ వస్తుందని ఆశతోనే ఈ కాగితాలను తెచ్చి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా రేపు అని చెప్పని ఈ రోజు 42 సార్లు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామండి. అలాగే సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం. ఎప్పటికప్పుడు ఈ అమౌంట్ అన్నా వేస్తాం, ఈ అమౌంట్ అన్నా ఇవ్వండి, లేదంటే కాగితాలన్నా మాకు ఇచ్చేయండి, మళ్ళీ వేరే దుక్కు మేము మార్చుకుందామని చెప్తుంటే మీకు అయిపోతుంది పైన సీఎం దృష్టి తీసుకెళ్తాం, డిప్యూటీ సీఎం దృష్టి తీసుకెళ్తామని చెప్పడం జరుగుతుంది తప్ప మేము ప్రతిరోజు కూడా తిరగడం జరిగిపోతుంది. కాబట్టి మాకు దయచేసి మా కాగితాలు మాకు ఇప్పించాలని కోరుతున్నామండి. నాతో పాటుగా పక్కన రైతులని ఒక 20 ఎకరాల వరకు మేము పోగు చేసి ఇవ్వడం జరిగింది. అది వాళ్ళు నేను అడిగి ఇవ్వడం జరిగింది. దీంతో ఇప్పుడు ఏమైందంటే నాకు వస్తే ఇక్కడ కూడా సమాధానం చెప్పడం లేదు. వాళ్ళు నా ఇంటికి వచ్చి నానా రకాలుగా గొడవలు చేస్తున్నారు. మాకేంటంటే బ్యాంకులో ఉన్న పేపర్స్ తెచ్చుకోవడానికి బయట అప్పులు చేసి తెచ్చుకున్నాం. ఇవాళ ఆ అప్పు తీర్చలేము. బ్యాంకులో లోన్ తెచ్చుకుని ఆ పేపర్స్ ఉంటే పెట్టుకుని తెచ్చుకుని ఈ అవసరాలు తీసుకుందామంటే మా పేపర్స్ మాకు ఇస్తలేదు. ప్రతి వారం కూడా వెళ్తున్నాం, ఈ అర్జీలు పెట్టుకుంటున్నామే తప్ప మళ్ళీ మామూలే. మేము ఇప్పుడు వచ్చి ఒక 60 సార్లన్నా తిరుగుంటామండి. ఎవరైనా బిల్లు ఇట్టాం ఈ ఆలడిపోతాయి, 2 రోజుల్లో పడిపోతాయి. ఎవరు జేసీ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు అందరూ ఇదే సమాధానం అండి.
ఎవరో మాకు భరోసా ఇవ్వడం లేదు. ఏమంటే పడలేదు కదా మాకు రిజెక్ట్ పెట్టి మా బిల్లు మాకు ఇవ్వండి, మా డాక్యుమెంట్స్ మాకు ఇవ్వండి అంటే లేదమ్మా మీకు గంటలు పడవచ్చు లేకపోతే 2 రోజులు పడిపోవచ్చు, ఈలో మీకు ఇస్తే మాకు ఇబ్బంది అవుతుంది కదా అనేసి ఇదే సమాధానం చెప్తున్నారండి జాయింట్ కలెక్టర్ గారు కూడా. 61 సెంట్ అండి. నేను ముందు బ్యాంకులో పెట్టుకున్నానండి కాగితాలు రూపాయి వడ్డీకి పెట్టిన తర్వాత ఈ సేల్ అయిపోతున్నాయి కాగితాలు ఇస్తామని చెప్పి ఉన్నవాడు పక్కవారు అడిగారండి. అడిగితే నేను అక్కడ బ్యాంకులో మళ్ళీ ఆ 3 లక్షలు 3 రూపాయల వడ్డీకి తెచ్చి అది కట్టి ఆ కాగితాలు వీరికి ఇచ్చానండి. అప్పుడే వారి దగ్గర 2 సంవత్సరాలు అయిపోతుందండి. 2 సంవత్సరాల నుంచి ఏం లేదంటే ఆ అప్పులో నన్ను పీకెత్తున్నానండి. నేను చచ్చిపోయే పరిస్థితి వచ్చిందండి నాకు. మీరు ఏమైనా న్యాయం చేసే కాగితాలు ఇస్తే నేను ఎవరికో ఒకరు అమ్ముకునే బాకీలు తీర్చుకుంటానండి. ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన రైతులకు నిర్వాహకం. దీనికి సంబంధించి ఇప్పటికే కాళ్ళరిగేలాగా కార్యాలయాల చుట్టూ సన్నా చిన్నకారు రైతులైతే తిరుగుతున్నారు. కనీసం కూటమి ప్రభుత్వమైనా న్యాయం చేయాలి. ఇప్పుడైతే మా ఖాతాల్లో నగదు జమ చేయొద్దు, మా డాక్యుమెంట్లు పత్రాలు పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించిన భూములకు సంబంధించిన పత్రాలన్నీ ఇవ్వాలి, మేము ఆ భూముల్ని తిరిగి కుటుంబ అవసరాల కోసం వాడుకుంటామని రైతులు చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.